ప్రార్థన. త్వరలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు మా నాయన, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగలిగినటువంటి దేవ, మహోన్నతుడా, నీ పాదములకు స్తోత్రాలు. మా ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ పాదాలు చెందుకొస్తున్నాం. మనం జ్ఞాపకం చేసుకునేందుకే స్తోత్రాలు. ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థన దినమందు ఇలాగ మేమందరం చేరవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఇప్పుడు వచ్చినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని మీరు నడిపించండి, మహిమ పొందుమని. రాత్రి కాలంలో మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ నీ వాక్యం మాకు అనుగ్రహించమని, బలహీనలను బలపరిచి మీ సులుచాటం చేసి నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి. నీ వాక్యము నీ మాటలు నోట ఉంచాడు. మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ సంఘం క్షమాభివృద్ధి కలుగు చేసి మేలుతో నింపమని ప్రార్థిస్తూ మీ కృపకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బయట ఉన్న పిల్లలందరూ లోపలికి రావాలి, డబ్బులు పడతాయి మీకు. బయట ఉన్న పిల్లలంతా లోపలికి రావాలి, ఎవరొస్తున్నారు. రాత్రి కాలమున చేరవచ్చిన సంఘముకు మీ అందరికీ కూడా ప్రభునామములో నా శుభములు వందనములు తెలియజేస్తున్నాం. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చదువుకుందాం. గత వారం ఈ వాక్య భాగము మనం చదువుకున్నాం. అయితే ఎక్కువగా ధ్యానించలేకపోయాం, కరెంటు లేని కారణం చేత. ఇంకా మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి మరి ఈ వాక్య భాగంలోనికి మనం వెళ్తున్నాం. చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, నిద్రపోయి మేలు కొందును. చదవబడిన లేఖనమును పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన, యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. యెహోవా నాకు ఆధారం. అబ్షాలోము యొద్ద నుండి, తన కుమారుడు అబ్షాలోము యొద్ద నుండి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన. అబ్షాలోము యొద్ద నుండి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన. అదుల్లాము గుహలో దాక్కుని ఉన్నప్పుడు ఆ ప్రాణభీతితో ఉన్నప్పుడు, అపాయకరమైన పరిస్థితులలో, శత్రువు చుట్టుముట్టినప్పుడు, శత్రువు వెంబడిస్తున్నప్పుడు, శత్రువు వెంటాడుతున్నటువంటి పరిస్థితులలో తన కన్న కుమారుడే శత్రువుగా తయారై తండ్రి యొక్క ప్రాణమును తీసి పరిస్థితులలో దావీదు రచించినటువంటి కీర్తన. చాలా అద్భుతమైనటువంటి మాటలు, ధైర్యంతో కూడిన మాటలు, ఆదరణతో కూడిన మాటలు. ఇలాంటి మాటలు మన వ్యక్తిగత జీవితాలలో మనం పలకలేము కూడా. దావీదు పలుకుతున్నట్టుగా మనము పలికితే అది ఎంతో మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది, మన ఆత్మీయ జీవితాలను ఎంతో బలపరుస్తుంది.
పారిపోవడం అనేటువంటిది జీవితంలో ఓటమి. పారిపోవడం అనేటువంటిది జీవితంలో అవమానకరమైనటువంటి స్థితి. పారిపోవడం అనేటువంటిది జీవితంలో వెనుదిరిగేటువంటి పరిస్థితి. కనుక వెనుదిరిగే స్థితిలో, ఓటమి పాలైనటువంటి జీవితంలో, అవమానకరమైనటువంటి పరిస్థితిలో దావీదు మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా దేవుడు నాకు ఆధారము అంటున్నాడు. ఎవరంట? నా దేవుడు నాకు ఆధారము. ఆయన నాకు ఆధారముగా ఉన్నాడు కనుకనే ఏం చేస్తున్నాడంట? నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటిని. శత్రువు వెంబడిస్తున్నప్పుడు, శత్రువు తరుముతున్నప్పుడు, శత్రువు మన ప్రాణం తీయ చూస్తున్నప్పుడు మనకు నిద్ర పట్టుతుందా? నిద్ర పట్టదు. మేలుకొని ఉండలేము. నిద్ర రాత్రుల్లో రాదు, పగలు రాదు, రాత్రి రాదు. ఎప్పుడు ఎవడొచ్చి ఏ పక్క నుండి ఎక్కడ నా ప్రాణం తీస్తాడో అన్న భయంతో నీ ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుని కనబడినటువంటి తెలియని ప్రాంతంలో ఎక్కడో ఎవరో నీకు తెలిసిన వారు ఉన్నప్పుడు, లేక ఎవ్వరు తెలియనటువంటి ప్రదేశంలోనూ అలాంటి పరిస్థితులు, అలాంటి ప్రదేశాలకు నువ్వు వెళ్ళిపోయి తలదాచుకొని నీ ప్రాణమును కాపాడుకుంటావు. అయితే దావీదు కూడా తన కుమారుని వద్ద నుండి పారిపోయినప్పుడు అతని యొక్క జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నా దేవుడు నాకు ఆధారముగా ఉన్నప్పుడు నేను ఎందుకు పారిపోవాలి? నా దేవుడు నాకు ఆధారముగా ఉన్నప్పుడు నేనెందుకు నా జీవితంలో ఓటమి పాలవ్వాలి? నా దేవుడు నాకు ఆధారముగా ఉన్నప్పుడు నేను వెనుదిరిగేటువంటి జీవితం నాకెందుకు? కనుక నేను వెనుదిరగను. నేను ఓడిపోను. నా జీవితంలో ఎప్పటికీ నేను ఓడిపోను. నేను రాత్రి వేళ పడుకుంటా, నిద్రపోతా, పగలు పడుకుంటా, నిద్రపోతా. నా ప్రాణములకు ఏ అపాయం రాదు. కారణం ఏంటంటే నేను నమ్ముకుని నా దేవుడు నాకు ఆధారము. ఎవరు ఆధారం అంట? ఎవరు ఆధారమ్మా? ఎవరికి? ఎలాంటి స్థితిలో? వాక్యం వినాలి. శత్రువు మనలో తరుగుతున్న ఏ శత్రువు? మనకున్న శత్రువు సాతానుడు మన శత్రువు. మనుషులు ప్రాణం తీస్తే మనుషులు మనకు శత్రువులు లేరు దేవుని మహాకృపను బట్టి. అయితే సాతానుడు మనలను నాశనం చేయడానికి వెంటాడుతూ ఉన్నాడంట. ఎలా వెంటాడుతున్నాడంట? పేతురు పత్రికలో మనం చదువుకుంటాం. ఎవరిని మిలిపుతురా అని గర్జించు సింహం వలె అపవాదైన వాడు సాతానుడు వెరుగుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదులా అని గర్జించు సింహం వలె అపవాదైనటువంటి సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నాడు. గనుక ఎలా ఉండమన్నాడంటే నిబ్బరము కలిగి, మెలకువ కలిగి ప్రార్థన చేయడు. నిబ్బరముగా ఉండండి. ఎలా ఉండాలన్నా? మెలకువగా ఉండండి. మెలకువగా అంటే ఎలాంటి మెలకువ? నిద్ర లేకుండా మేలుకొని జాగారం చేయడం కాదు. ఆ మధ్య కాలంలో ప్రాణం తీసేవాళ్ళు చడ్డీ గ్యాంగ్ వస్తున్నారని, కుతికులు పోసే వాళ్ళు వస్తున్నారని, చంపే వాళ్ళు వస్తున్నారని, ఆయా అక్కడక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి మన గ్రామంలో చాలా ప్రాంతాలలో రాత్రుల్లో వంతుల వారీగా గస్తీలు కాస్తున్నారు. 12 గంటల వరకు ఒక బ్యాచ్, 12 నుంచి మళ్ళా ఇంకొక 3 గంటల వరకు ఒక బ్యాచ్, 3 గంటల నుంచి మళ్ళీ తెల్లారి వరకు ఒక బ్యాచ్.
అట్లా గస్తీలు కాస్తూ కాపులా కాస్తూ వచ్చారు. కారణం ఏంటంటే మరణము వెంటాడుతూ ఉంది. ఏ వెంటాడుతుంది? మరణం, ప్రాణభీతి. అలాంటి స్థితిలో వారు గస్తీ కాస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఏం చేశారంట? గొరక పెట్టి నిద్రపోయారు. ఎందుకు? గస్తీ కాస్తున్నారు, పిల్లలు ఉన్నారు, కాపలా ఉన్నారు కాబట్టి పెట్టారు. అదే గస్తీ గాయకుండా ఉంటే నిద్రపోతారు ప్రశాంతంగా. చిన్న సౌండ్ రాని ఉలికి పెళ్ళేస్తారేమో. ఎవడు వచ్చినాడు, దొంగ వచ్చినాడు కేకలు పెడతారు. ఇంట్లో పిల్లి కిచెన్లో తిరిగి సామాన్య కిందయ్యా, ఇంక అయిపోయా. ఓయమ్మో మా ఇంట్లో దొంగపడ్డాడు, ఓయమ్మో మా ఇంట్లో దొంగపడ్డాడు. కనుక దేవుడు మనకు ఆధారముగా ఉన్నప్పుడు శత్రువు మన మీదకి రాడు. ఎవడైనా కానీ ప్రాణం తీయచ్చు, దేవుడు రానియడు. కారణం ఏంటంటే ఆయన భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఏం చేస్తుందంట? కావలి ఉండి ఏం చేస్తుందంట? ఎట్లమ్మా అయితే కావలి నుండి వారిని రక్షించును. ఎన్నిసార్లు చెప్పుకుంటాం, 100 సార్లు పైన చెప్పుకుంటాం. ఆయన భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షిస్తుంది. యెహోవా నాకు ఆధారమని ఆధారం చేసుకొని దేవుని యొక్క కాపుదల వారి మీద ఉంటుంది. కాబట్టి దేవుడు వారిని కాపాడేవాడు. ఎందులో కాపాడుతాడు? ఎలా కాపాడుతాడు? ఎలా మనకు ఆధారం ఆయన? దేవుడు దావీదు తన జీవితంలో యెహోవా నాకు ఆధారమని చెప్పడానికి కారణం ఏంటి అంటే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. చదవండి దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం భాగం. నా రక్షణకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఏంటంట? ఇదిగో నా రక్షణకు కారణభూతుడు ఆయన, రక్షణకు ఆధారమైనటువంటి వాడు. నా రక్షణ ఆధారము దేవుడే. యెహోవా నాకు ఆధారమని చెప్పడంలో ఉండేటువంటి ఆ ధైర్యంతో కూడిన మాట ఎలా వచ్చింది అంటే, మొదట దావీదులో రక్షణ కలిగినటువంటి జీవితం ఉంది. దేవుని యందు రక్షణ ఉంది. నాకు దేవునిలో ఉన్న రక్షణ ఆయన పొందుకున్నాడు. నాకు రక్షణ ఆధారము ఆయనే. మానవునికి ఈ భూమి మీద ఎన్నో ఆధారమైనటువంటివి ఉంటాయి. ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ముఖ్యమైన ఆధారం ఏంటి? నువ్వు జనాభా లెక్కల్లో ఉన్నావు లేదు, నీ యొక్క చరిత్ర, నీ డేటా మొత్తం ప్రభుత్వం ఆధీనంలో ఉందా లేదా, నువ్వు జనాభా లెక్కలో ఉన్నావు, ప్రాణంతో ఉన్నావు లేదు అని చూడడానికి ఒకే ఒక ఆధారం కావాలి. ఏంటి ఆధారం? ఎక్కడికి పోయినా అడుగుతా ఉంటారు ఆధార్ కార్డు. ఏం కాదు? ఆధార్ కార్డు కావాలి. దేనికైనా ఎక్కడికి పోయినా ఏం కావాలా? ఆధార్ ఉందా? ఇది వరకు ఓటర్ కార్డు అడిగేవాళ్ళు. నీ ఓటర్ కార్డు తీసుకురా, రేషన్ కార్డు తీసుకురా అని. ఇప్పుడు అది పక్కన పెట్టారు. ఆధార్ కార్డు అన్నిటికీ ఆధారం. భూమి మీద నీకు ఏది కావాలన్నా ఏం కావాలా? ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఉంటే భూమి మీద నువ్వు ఉన్నట్టే. నీ ఆధార్ నెంబర్ కొట్టినప్పుడు నీ డేటా వాళ్ళకు కనబడిందంటే నువ్వు ఉన్నట్టే. నీ డేటా లేదంటే నువ్వు లేనట్టే. ఆధార్ కార్డు లేదు
అన్న తెలిసింది అనుకో, ఫస్ట్ పోయి ఆధార్ కార్డు తీసుకురాకపోయి ఆధార్ కార్డు తీస్తే తర్వాత జరిగే తర్వాత నీకు వచ్చేది రాని తర్వాత ఆ లెక్కల తర్వాత ఫస్ట్ ఆధార్ కార్డు కావాలి. అదే దేవుని దృష్టిలో నువ్వు నీతివంతుడిగా కనబడాలి అంటే, దేవుని దృష్టిలో నువ్వు సత్యవంతుడిగా కనబడాలి అంటే, నువ్వు యోగ్యుడిగా కనబడాలి అంటే, ఈ భూమి మీద నువ్వు పడుకొని నిద్రపోయి ధైర్యంగా బ్రతకాలి అంటే నీకు కావాల్సినటువంటి ఆధారం ఏంటంటే రక్షణ కావాలి. ఏం కావాలా? రక్షణ కావాలి. రక్షణ అనే ఆధారం నీకు కావాలి. రక్షణ వస్త్రము నీకు కావాలి. ఈ రక్షణ వస్త్రము నీకు లేకపోతే ప్రభు దృష్టిలో యోగ్యుడిగా నువ్వు కనపడవు. ప్రభు దృష్టిలో యోగ్యుడిగా రక్షణ పొందిన వారముగా ఉండాలి అని అంటున్నాడు. ఆయన నాకు రక్షణకు కారణభూతుడు, రక్షణకు ఆధారం ఆయనే, రక్షణ కల్పించేవాడు ఆయనే. ఇదిగో సియోను నుండి రక్షణ బయలుదేరుచున్నది. ఏం బయలుదేరుతానంట? రక్షణ వచ్చుచున్నది. సియోనులో నుండి రక్షణ బయలుదేరి వచ్చుచున్నది. నీ కొరకు సిద్ధముగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభువైన యేసునందు నీవు నమ్మకం ఉంచినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి నీ స్వంత రక్షకుడిగా నీవు స్వీకరించి నిజమైన పాప క్షమాపణ ఒప్పుదల తీర్మానం నీలోనికి వచ్చినట్లయితే ఆ రక్షణ అనేది నీకు దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? రక్షణ అనేది నీకు దొరుకుతుంది. ఆ రక్షణ పాత్ర దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రక్షణ పాత్ర ఆయన శిలువలో కాచిన అమూల్యమైన రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటిది రక్షణ పాత్ర. ఏం పాత్ర? రక్షణ. ఆ రక్షణ పాత్ర అది నీకు ఉన్నప్పుడు యెహోవా నీకు ఆధారముగా, దేవుడు నీకు ఆధారముగా ఉంటాడు. నీవు ఆయన మీద ఆధారపడగలుగుతావు. నీవు ఆయన మీద ఆధారపడదు. రక్షణ లేకపోతే, రక్షణ మారు మనస్సు నీకు లేకపోతే దేవుని మీద నువ్వు ఆధారపడలేవు. దేవుడు నాకు ఆధారమని నువ్వు చెప్పలేవు. దేవుని సంపూర్ణంగా నువ్వు నమ్మలేవు. దేవుని యొక్క సంపూర్ణమైన విశ్వాసం నువ్వు ఉంచలేవు. ఎవరి మీద ఉంచుతావంటే లోకం మీద, లోకస్తుల మీద ఉంచుతావు. లోకంలో ఉన్న మనుషుల మీద నీ నమ్మకం, లోకంలో ఉన్న మనుషులను ఆధారం చేసుకుంటావు, లోకంలో ఉన్న మనుషులను నమ్ముకుంటావు. వారు నిన్ను నట్టేట్లో ముంచేస్తారు. అందుకే ప్రభువు అంటాడు, మొదట నా రాజ్యంలో నా నీతిని వెతకండి. దేవుని వెతకాలి. ఈ రక్షణ కావాలంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆయన వెతకాలి, పట్టుకోవాలి. అప్పుడే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు దొరికినప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. ఆ రక్షణ నీకు ఆధారముగా నీకు దొరుకుతుంది. పట్టుకుంటావు, ఆధారం, సపోర్ట్ నీకు దొరుకుతుంది. దేవుడు నాకు దొరికాడు, నాకు రక్షణ దొరికిందని ఒక సపోర్ట్. చేతిలో కర్ర పెట్టుకొని చీకట్లో కొంతమంది పోతా ఉంటారు. ఎందుకు పోతారు? గస్తీ కాసేవాళ్ళు పొలాల్లో ఉంటారు, రాత్రుల్లో కాపలా కాసేవాళ్ళు. చేతులు ఏముంటాయి వాళ్ళకి? కర్రలు పెట్టుకోవాలి. ఎందుకు? అడిగి పందులు వస్తాయేమో, నక్కలు వస్తాయేమో, ఇంకేమో వస్తాయేమో, పాములు వస్తాయేమో. చేతిలో కర్ర ఉంటే ఏది వచ్చినా ధైర్యంగా, అది కర్ర లేదనుకో, అడిగి పంది వచ్చిందనుకో ఏం చేస్తుంది? అందుకు పరిగెత్తారు, అది 100 రూపాయలు ఉంటుంది. నక్క వచ్చింది అనుకో ఏం చేస్తాడు? సీల్స్ ఆడతాడు. చేతిలో కర్ర ఎలాగైతే, అందుకే దావీదు భక్తుడు అంటారు 23వ కీర్తనలో ఏంటంట? నీ దుడ్డు కర్ర నీ దండములను నీ దుడ్డు కర్ర నీ దండములకు ఆదరణ కలుగు చేస్తుంది. అది నాకు ఆధారముగా ఉంది, నన్ను నిలవబెడుతూ ఉంది, నన్ను ధైర్యపరుస్తూ ఉంది, నన్ను బలపరుస్తూ ఉంది. నేను కృంగిపోతున్నప్పుడు, నేను నిరసించిపోతున్నప్పుడు, నేను పడిపోతున్నటువంటి సమయంలో ఈ దుడ్డు కర్రే నన్ను నిలబెడుతా ఉంది. ఏం చేస్తుందంట? నిలబెడతా. ఆ దుడ్డు కర్రే దేవుని వాక్యం. ఆ దుడ్డు కర్రే దేవుని వాక్యం.
ఈ దేవుని వాక్యమును నీవు ఆధారం చేసుకో. అప్పుడే నీకు రక్షణ దొరుకుతుంది. ఈ రక్షణ ద్వారా ఎవరికి ఈ రక్షణ దొరుకుతుందంటే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 38వ వచనం రాస్తాడు, నీతిమంతులకు రక్షణాధారము అని. ఎవరికంట? నీతిమంతులు. ఎవరు నీతిమంతులు అంటే ఎవరంట? ఎవరు నీతిమంతులు? దేవుని నీవు సంపూర్ణంగా నమ్మినవాడు, యేసుక్రీస్తును హృదయంలోనికి చేర్చుకున్నావు, దేవుని కొరకు నేను జీవించాలనే తీర్మానం కలిగింది, వారు నీతిమంతులు. ఆయన కొరకు కనిపెట్టే వారికి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో రాస్తారు. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో, మా యందు కనికరించు. ఏం చేయాలంట? మా యందు కనికరించుము, కనికరించు, మా యందు కనికరించుము. ఆయన కొరకు కనిపెట్టుతున్నవారు. అందుకే అంటాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపాడు. దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన శిలువ ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా నీకు కలిగిన రక్షణను చేతపట్టుకొని ఆ రక్షణ వస్త్రమును ఆధారం చేసుకొని ప్రభు వైపు నువ్వు చూస్తూ కనిపెడుతూ ఉన్నప్పుడు నీకు కలిగిన శ్రమలో నుండి, నీకు కలిగిన నిందలో నుండి, నీకు కలిగిన అవమానంలో నుండి నువ్వు ఎక్కడైతే పడిపోయావో, నన్ను లేపువాడు ఎవడు, ఈ పడిన స్థితిలో పైకి లేవనెత్తువాడు ఎవడు, నా పాడైన జీవితాన్ని బాగు చేయవాడు ఎవడు, నా పాడైన బ్రతుకు నుండి కాపాడువాడు ఎవడు, నా అవమానము నా నిందను తీసివేసి నాకు ఘనతను ప్రసాదించువాడు ఎవడు, నన్ను మహిమపరచువాడు ఎవడు, ఈ భూమి మీద నన్ను ఆశీర్వదించువాడు ఎవడు అని ఆయన కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను పైకి లేపుతాడు. ఆయన నిన్ను పైకి లేపుతాడు. అందుకే దేవుని కొరకు కనిపెట్టువాడు ఆయన రక్షణకు ఆధారం, నేను కాపాడే. ఎన్ని విధములైనటువంటి ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా వాటన్నిటిలో కూడా ప్రభువు అంటున్నాడు, నేను నీకున్నాను. రెండవదిగా ఆయన ఆధారం రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనైనట్టుకు ఆయన అలాగూ చేశాడు. కరుణాధారము. రెండవది ఏంటంట? కరుణాధారం. దావీదు నమ్మాడు, ఆయన నాకు కరుణ చూపువాడు. నేనున్నటువంటి నా ఓటమి పాలైన నా జీవితంలో నుండి, వెనుదిరిగిన నా జీవితంలో నుండి, అవమానకరమైన నా జీవితంలో నుండి నన్ను నా మీద కనికరము చూపువాడు, కరుణ చూపువాడు, దయ చూపువాడు, జాలి చూపువాడు నేను నమ్ముకున్న నా దేవుడు. అందుకే అంటున్నాడు, ఆయన కరుణాధారమైనటువంటి దేవుడు. ఏంటంట? కరుణాధారమైనటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. కరుణ, కృప అనేటువంటివి పర్యాయ పదాలు. కృప చూపేవాడు, కరుణ చూపేవాడు, కనికరము చూపేవాడు. ఎంతవరకు ఎవరికి, ఎంతవరకు ఎవరికెంత, ఎవరికెంత? చదవండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన కరుణ చూపుతాడు. ఎంతవరకు ఆయన కరుణాధారముగా ఉంటాడు. 34 నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు.
ఎదుట ఆ, యెహోవా ఆ, అతని దాటి వెలుచు యెహోవా ఆ, కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు. ఏంటంట? 1000 మందికి నీ వంశాంకురము మొత్తం, నీ జీవిత కాలం అంతా, నీ బ్రతుకంతా, నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం నీవు ఎలాగో దేవునికి నమ్మకంగా జీవిస్తూ వచ్చావో, ఆ దేవుని ఆధారం చేసుకుంటూ, దేవుడు ఇచ్చిన రక్షణ ఆధారం చేసుకుంటూ, దేవుని కొరకు నీ జీవితంలో ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి కనిపెడుతూ ఉంటావో, అదే విశ్వాసం నీ బిడ్డలకు నేర్పించుకుంటూ, నీ కుటుంబాన్ని అతి విశ్వాసంలో రక్షణలో నడిపించుకుంటూ వస్తే, నీ తర్వాత నీ బిడ్డల తర్వాత వారి బిడ్డల తర్వాత వారి బిడ్డలకు తరతరములు 1000 మందికి 1000 తరముల వరకు ఆయన కృప చూపేవాడు, కనికరము చూపేటువంటి దేవుడు. నీతో పోలేదు. ఇంకా ఎవరితో పోదు? నీతో పోదు. మనము దేవుణ్ణి ఎంతగా ఆధారం చేసుకుంటావో, నీ జీవితంలో ఓటమి, నేను ఓడిపోయాను, నేను ఫలాని పరిస్థితిని బట్టి నా జీవితంలో నేను ఓడిపోయాను, నేను వెనుదిరిగాను, నేను అవమానపరచబడ్డా. ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఏ స్థలంలో నీవు నిందించబడ్డావో, ఏ స్థలంలో నువ్వు ఓడిపోయావో, నీ జీవితం ఓటమి పాలైపోయి తలదించుకునే పరిస్థితి నీకు వచ్చిందో, ఆ స్థితిలోనే, అక్కడనే, ఆ ప్రదేశంలోనే, ఆ బ్రతుకులోనే, ఆ జీవితంలోనే నీవు దేవుని వైపు చూచినప్పుడు, నీవు నమ్ముకున్న నీ దేవుని వైపు నువ్వు చూచినప్పుడు, నీవు నమ్ముకున్న ఆ రక్షణ ఆయన కనికరం నీ మీదకి దిగి వస్తుంది. ఏమొస్తుందట? ఆయన కనికరం నీ మీదకి దిగి వస్తుంది. ఆయన దయ నీ మీదకి దిగి వస్తుంది. ఆయన వాత్సల్యత నీ మీదకి దిగి వస్తుంది. కోపించుచూనే వాత్సల్యత చూపువాడట. కోపించుచూనే రాత్రి వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. దేవుడే నిన్ను చీలుస్తాడు, చీల్చి చందాడుతాడు, నీ తోలు తీస్తాడు, నీ తాళ తీస్తాడు. మళ్ళా ఏం చేస్తాడు? ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే కొట్టును, ఆయనే మళ్ళా బాగు చేయను. ఆయన కనికరం అలాంటిది, ఆయన వాత్సల్యత అలాంటిది, ఆయన దయ అలాంటిది. దేవుడికి వచ్చినప్పుడు యోబు భక్తుడు అంటారు, యెహోవా గర్దింపగా ఆ గర్దింపునకు లోబడు వాడు. దేవుని వాక్యం చేత నీ మనస్సాక్షి గుచ్చినప్పుడు, నీ జీవితం ఏంటో నీకు బట్టబయలు చేసినప్పుడు, దాన్ని స్వీకరించి ఆ గర్దింపునకు లోబడి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు వాక్యం నాతో మాట్లాడుతుంది, నా జీవితాన్ని నాకు చూపిస్తుంది, నాది తప్పే, నాది పాపమే, నా జీవితం సరిలేదని నువ్వు సరిచేసుకుంటే, సరిదిద్దుకుంటే, బాగు చేసుకుంటే, ప్రభు అంటున్నాడు, 1000 మందికి నీ కరుణ, నీ తరతరాలు. ఆయన నువ్వు ఎంతకాలం విశ్వాసంతో ఉంటావో, బ్రతికినంత కాలం ఎంత నమ్మకంగా ఉంటావో, అంతవరకు నీ మీద కృప చూపుతూనే ఉంటారు, దయ చూపుతూనే ఉంటారు, జాలి చూపుతూనే. బిడ్డలు కూడా నువ్వు నడిచిన ఆ భక్తి గల మార్గంలో నీ బిడ్డలు నడిపిస్తే, నీ తర్వాత నీ బిడ్డలు కూడా దేవుని కనికరం పొందుకుంటారు. వారి మీదకి దేవుని దయ దిగి వస్తుంది. వారు కూడా వారి బిడ్డలను దేవుని మార్గంలో నడిపిస్తే, వారి తర్వాత ఆ బిడ్డల మీద దేవుని కనికరం, దేవుని కృప, దేవుని తరాలుగా అది కంటిన్యూషన్ గా వస్తూనే ఉంటుంది. మనం సరిలేకపోతే, దేవుని కొరకు కనిపెట్టలేకపోతే, మనం దేవుని మార్గంలో లేకపోతే, దేవుని మీద విశ్వాసం లేకపోతే, దేవుని వాక్యం ఆధారం చేసుకోకపోతే, యెహోవా నాకు ఆధారం అనే నమ్మకం నీకు లేకపోతే, దేవుని మీద ఏ విషయంలో నువ్వు ఆధారపడకుండా
మనుషుల వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ, లోకమును ఆధారం చేసుకుని పోతూ, దెబ్బలు తింటూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుపు మూలుగులతో నశించిపోతున్నప్పుడు దేవుడు నీకు ఆధారముగా ఉన్నాడు. దేవుని వాత్సల్యత నీ మీదికి రాదు, దేవుని కృప నీ మీదికి రాదు, దేవుని దయ నీ మీదికి రాదు. నీ బిడల తరతరముల మీదికి తండ్రుల యొక్క దోషము ఆయన వారి తరతరముల మీదికి తీసుకుని వస్తానని వాగ్దానం చేస్తున్నా. ఇదే ద్వితీయోపదేశ కాలంలోనే ఆ మాట కూడా రాయబడుతుంది. ఇదే ద్వితీయోపదేశ కాలంలోనే 7వ వచనంలోనే ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఎంత మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాడు. ఏంటంట? తండ్రుల దోషము నీ బిడ్డల మీదికి 3-4 తరముల వరకు అది ఆ దోషము, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన అవిధేయత, నువ్వు చేసినటువంటి అక్రమార్చన, దాని దోషము నీ బిడ్డల మీదకి తీసుకొని వస్తానంటున్నాడు. అదే పైన మనం చదువుకుంటే ఏమంటున్నాడు? పై వచనంలో మనం చదువుకుంటే ప్రభు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం, ఆయన అపరాధులను క్షమిస్తాడంట. ఆయన వైపు తిరిగిన వారు, దేవుని వాక్యం ఆధారం చేసుకున్న వారు, దేవుని వాక్యాన్ని ఇదే నాకు ఆధారం, నా జీవితాన్ని నిలబెట్టేటువంటి శక్తివంతమైన ఆధారం దేవుని వాక్యమే, ఇది నాకు కావాలని ఈ వాక్యమును చేత పట్టుకొని రక్షణ, ఈ వాక్యం ద్వారా ప్రభు నాకు రక్షణ ఇచ్చాడని ఆ రక్షణను ఆధారం చేసుకొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లయితే కనికరం పొందుతావు. లేకపోతే నీ దోషమును బట్టి ఎవరి మీదకి వస్తుందంట? 3-4 తరముల వరకు నీ కుమారుల కుటుంబాల మీదకి, బిడ్డల మీదకి ఎవరి దోషం? తల్లిదండ్రుల దోషాన్ని నీ బిడ్డలు అనుభవిస్తారు. నువ్వు చేసిన పాపకర్మను బట్టి నీ బిడ్డల మీదకి శిక్ష అవసరమా? నీ బిడ్డలు బాగుపడాలని నువ్వు ఎంత వారి కొరకు తప్పించిపోతావో, నీ పాప కార్యముల నిమిత్తమే దేవుడు వారిని శిక్షిస్తాను. అదే దేవుని వైపు తిరిగితే, యెహోవా నాకు ఆధారమని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే అదే బిడ్డల మీదకి ఏమొస్తుందంట? దేవుని కనికరం వస్తుంది, దేవుని దయ వస్తుంది, దేవుని వాత్సల్యత వస్తుంది. ఇప్పుడు నీ బిడ్డల మీదకి దేవుని దయ రావాలన్నా, దేవుని కోపం రావాలన్నా? ఏం రావాలా? దేవుని దయ బిడ్డల మీదకి రావాలి అంటే తల్లిదండ్రులమైన మనము ఏం చేయాలా? దేవుని వాక్యము చేత గద్దించబడినప్పుడు, దేవుని వాక్యము ద్వారా మన జీవితాలను పరిశీలన చేసుకొని మనల్ని మనం సరిదిద్దుకుంటూ వాక్యం అనే పాలన చేత ఉదక స్నానం చేయబడుతూ ఈ వాక్యం అనే పాలను అపేక్షించుచు, అనగా త్రాగుచు, మన బలం పొందుచు, రక్షణలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని కనికరం మన మీద ఉంటుంది, మన బిడ్డల మీద కూడా దేవుని కనికరం. కనుకనే ఆయన కరుణాధారమైనటువంటి దేవుడు. ఏం దేవుడు? కరుణాధారమైనటువంటి. 50 గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, ఆయన వైపు తిరుగు వారి మీద కరుణ చూపువాడు. ఎవరి వైపు? ఆయన వైపు. ఎలా తిరగాలంటే అక్కడ రాస్తాడు, మీ హృదయములను చింపుకొని ఆయన వైపు తిరుగుడి అంటాడు. ఎలా చింపాలంట? మన హృదయాలను చింపుకొని దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు మన హృదయాలను పగలగొట్టుకోవాలి, మన హృదయాలను చింపుకోవాలి, బట్టలు చింపినట్టుగా చినిగిపోవాలి. చేయాలి. ఇంట్లో కిచెన్ లో వాడే మసిగుడ్డలు తీసుకొచ్చి ఉతికి మొహం తుడుచుకుంటావా? నువ్వు ఎంత ఉతికినా దాన్ని ఏమంటావు? మసిగుడ్డే. ఒకవేళ పొరపాటున ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఉతికి తెల్లగా ఉంది, బాగానే ఉంది అని ఎత్తి మొహం తుడుచుకుంటే దాన్ని చూసుకో, దాన్ని చూసుకుంటావు. ఉతికిందేగా
మంచిదేగా, తుడుచుకుంటే ఏమైంది? అది దేనికి వాడేది? కాబట్టి అది పనికిరాదు. నీ జీవితంలో కూడా పాపం అనేటువంటిది వస్త్రం పనికిరాని వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోవాలి, అది చింపేయాలా. ఆయన వైపు నువ్వు తిరిగితే, ఎవరి వైపు తిరగాలంట? దేవుని వైపు నువ్వు తిరిగితే నీ హృదయం చిక్కుకొని ఆయన కనికరించేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన కనికరం చూపేవాడు. ఆయన కరుణాధారమైనటువంటి దేవుడు, కరుణాధారమైనటువంటి. కొత్తగా జన్మించే అనుభవాన్ని కూడా, కొత్తగా జన్మించిన నూతన జన్మ అనుభవం. మూడవదిగా కీర్తన 16 కరుణాధారం. మొదటేమో రక్షణాధారం, రక్షణాధారం. రెండవది కరుణాధారం, కరుణ చూపేటువంటి దేవుడు. మూడవదిగా 16 కీర్తన 16:2 నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఏంటంట? మూడవది క్షేమాధారం, క్షేమము కలుగుతుంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, చిరకాలము నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే, కరుణా కటాక్షములే నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు వచ్చేట్టుగా చేస్తాడు. ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీకు క్షేమము కలుగు చేస్తాడు. ఆయన ఎవరికి క్షేమం అంటే రక్షణ పొందిన వారికి. రక్షణ పొందిన వారు, దేవుడే నాకు రక్షణ ఆధారమని విశ్వసించిన వారు, కరుణాధారమైనటువంటి దేవుడు. ఆ కరుణాధారమైన దేవుడే నీ జీవితానికి క్షేమాధారాన్ని కలుగు చేస్తున్నా, క్షేమాన్ని కలుగు చేస్తున్నా. ఏ కీడు నీకు రాదు, ఏ కీడు నీకు. 91వ కీర్తన రాస్తారు కదా, ఏం రాస్తారు? చదవండి. 91వ కీర్తన మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎదురు బాధముకైనను, భయపడుకుందు. నిద్రపోతే క్షేమం ఉండదు, మందిరంలో కూర్చొని తూగితే క్షేమం ఉండదు. మందిరంలో కూర్చొని నిద్రపోయినా, మందిరంలో కూర్చొని తూగినా నీకు క్షేమం కలగదు, ముమ్మాటికి కలగదు. అది నువ్వు వాక్యం వినకుండా నిద్రపోతే నీకేం క్షేమం? దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప నీ మీదకి, నీ బిడ్డల మీదకి, కుటుంబం మీదకి ఎలా దిగి వస్తుంది? వచ్చిన కాడ నుండి కూర్చొని తూగుతా నిద్రపోతా ఉంటే. దేవుని వాక్యమును వినాలి, దేవుని వాక్యమును విని దాన్ని మనసున ఉంచుకోవాలి. మనసులో ఉంచుకొని ఏం చేయాలా? దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరలా దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. పశువులు గడిది నాకు కూర్చొని ఏం చేస్తాయి? నెమరేస్తా కూర్చుంటాయి. వాడికి దవడ నొప్పులు రావు. మనం కొంతసేపు అన్నం తింటేది, మనం తినే అన్నమే కొంతసేపు నమిలితేనే అయితే వాటికి రావు. తినేది మళ్ళా నెమరేసుకుంటూ ఉంటాయి. దేవుని వాక్యం కూడా మనం అందుకే అంటాడు,
నీ నీ వాక్యం నాకు దొరక నేను దానిని భుజించి తిని, ఆ భుజించిన దాన్ని ఏం చేయాలంట? మరలా నెమరేసుకో, మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అదే చేస్తున్నాడు. గుహలో దాక్కున్నాడు. గుహలో దాక్కుని తన ముందర ఉన్నటువంటి బలాఢ్యులు ఉన్నారు, తన దాసులు ఉన్నారు. అయితే వారి మీద ఆధారపడలే. ఏమని దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు యెహోవా నాకు ఆధారం. ఓటమి పాలైన నా జీవితంలో నా దేవుడు నాకు ఓటమిని తీసివేసి విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే. శత్రువైన అబ్షాలోము మరణం పొందాడు, దేవుడు తనను కాపాడుతూ వచ్చాడు. దేవుని వాక్యమును నెమరు వేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఏమంటున్నా అంటే, మహోన్నతుని చాటును మహోన్నతుని చాటులోనికి నువ్వు వస్తే సర్వశక్తుని నీడలో నీవు ఉంటావు. సర్వశక్తుడు ఎవరంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీడలో నువ్వు దాచబడతావు. నీకు క్షేమం ఉంటుంది, నీకు కాపుదల ఉంటుంది. ఆయన సత్యమే. అందుకే అంటున్నాడు, ఆయన సత్యము కేడము డాలనే ఉన్నాడు. నీకు క్షేమంగా ఉంటావు. క్షేమంగా నీకే అపాయం నీకు రాదు, ఏ తెగులు నీకు రానున్నా సమీపించదు. నీ గుడి ప్రక్క 1000 మంది పడ్డా, 10,000 మంది పడ్డా ఏ అపాయము ఎదుకు రాదు. ప్రభు యొక్క కాపుదల క్షేమం అలాగనే ఉంటుంది. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనమైతే నిద్రపోతాం, ఆయన మాత్రం నిద్రపోడుగా మనం మాత్రం నిద్రపోతాం. ప్రభు నేనైతే నిద్రపోతా, నువ్వు కాపాడుకో. నిద్రపోతా బయట చదివితే పోతుంది. నిన్ను కాపాడు, నీ రాకపోకలేదు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అన్నావు కదా. ఇదిగో నేను పోతానా, నాకు నిద్ర వస్తాను, నువ్వు కాపాడు అన్న కళ్ళు మూసుకొని పెడితే అవుతావా? అవుతావా? ఎంత దూరం పోతావు? కళ్ళు మూసుకొని ఎంత దూరం పోతావు? మహా అంటే ఈ నుంచి అటు వరకు పోతావు. ఎక్కడ పడతావు? పోయి బురదలో పడతావో, ఈ దేనికి కొడతావో తెలియదు. నువ్వు బతుకుతావో కూడా తెలియదు. పేపర్లో చూస్తానంగా కునుకుపాటు ద్వారా బస్సు బోల్తా, కారు బోల్తా, బండి యాక్సిడెంట్, కారును గుద్దిన వెహికల్, ద్విచక్ర వాహనం ఏంటంటే తూగాడు, నిద్రపోయాడు. నిద్రపోతే మనకు దేవుడు కాపాడుతాడు. అయితే మనం కూడా ఎలా ఉండాలా? మెలకువ కలిగినటువంటి వారముగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాలు మెలకువగా ఉండాలి. బలహీనమైన శరీరాలను కూడా బలపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో ఈ శరీరాలను కూడా బలముగా ఉంచుకోవాలి. నేను దేవుని మందిరంలోనికి వెళ్తున్నానని, ప్రభువా నాకు నిద్ర రాకుండా చేయి, పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రార్థన చేసుకొని రా. ఆదరా బాగా నీళ్లు పోసుకొని ఊరుకొని వచ్చి వేడి నీళ్లు పోసుకొచ్చేది 7:30 వయసు. దేవుని ఆధారం చేసుకో. ఎవరిని ఆధారం చేసుకోవాలా? దేవుని ఆధారం చేసుకుంటే నీ జీవితంలో మేలు పొందుతావు, క్షేమం ఉంటుంది, నీకు క్షేమం కలుగుతుంది. నీ ఇంటికి క్షేమం కలుగుతుంది. ఎవరికంట? నీ ఇంటికి క్షేమం. ఆదికాండంలో 28వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. యాకోబు ఇంటికి క్షేమం. యాకోబుతో ప్రభు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నువ్వు క్షేమముగా వచ్చదవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంకి వెళ్ళినా నువ్వు తిరిగి క్షేమంగా నేను తీసుకొని వస్తాను ప్రభు. దేవుడు నిన్ను క్షేమంగా తిరిగి నడిపిస్తాడు. దేవునికి అప్పగించుకుంటే ఏ వైరస్లు నీకు తగలవు, ఏ జ్వరాలు నిన్నేం చేయవు, ఏ దగ్గులు నిన్నేం చేయవు, ఏ జలుబులు నిన్నేం చేయవు. కారణం ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు, నా క్షేమాన్ని ఇచ్చే దేవుడు నాకున్నాడు.
దేవుడిని క్షేమంగానే తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ ప్రయాణాలన్నిటిలో దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడికి పోతున్నా తన దూత నీతో కూడా కాపుదలుగా దేవుడు నీకు పంపిస్తాడు. నీకు యెహోషువ నీకు ముందర నడుచువాడు నీ దేవుడైనా ఆయన దూతలను మనకు ముందుగా పంపుతాడు. ఆయన కీడు నుండి తప్పిస్తాడు, అపాయం నుండి తప్పిస్తాడు, రోగం నుండి తప్పిస్తాడు, వ్యాధి నుండి తప్పిస్తాడు. మనం గుర్తించాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేది నువ్వు ఆయన నాకు క్షేమాన్ని ఇస్తున్నాడు. ఆయన నాకు క్షేమాన్ని ఇస్తున్నాడు. ఆ క్షేమాధారమైనటువంటి దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీకును నీ సంతతికి నీ క్షేమము కలుగు చేస్తుంది అంటాడు. నీకును నీ సంతతికి నీ క్షేమం. తరతరాలు కృప చూపుతూ కనికరం చూపుతారు. చూపడమే కాదు, ఏం చేస్తానంటున్నాడు? క్షేమం ఇస్తాడు. క్షేమం అంటే భద్రత. ఏమొస్తుంది? భద్రత. భద్రత. కాబట్టి ప్రభు రక్షణకు ఆధారమైన వాడు, కరుణాధారమైనటువంటి దేవుడు, క్షేమాధారమైన దేవుడు. దావీదు గుర్తిరిగాడు, దేవుడు నాకు రక్షణ ఆధారం. ఆయన కనికరం చూపు దేవుడు, కరుణాధారమైన దేవుడు, ఆయన నాకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు అని గుర్తిరిగాడు. కనుకనే అంటున్నాడు, నేను యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నేను నిదుర లేచెదను. దేవుని ఆధారం చేసుకోవాలి నీ జీవితంలో. ఎవరిని ఆధారం చేసుకోవాలా? దేవుని మీద నువ్వు ఆధారపడాలి. దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆయన ఎంత విశ్వాసం ఉంచకపోతే, ఆయన ఎంత నమ్మకం ఉంచకపోతే ఎంతో నష్టపోతాం. దేవుని తృణీకరించి నీ జీవితాన్ని నీవే నీ ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకున్నట్లయితే అది నీకు శాపమే గాని క్షేమము. నీ ఇంటికి క్షేమం కాదు, నీ బిడ్డలకు క్షేమం కాదు. అది మనం గ్రహించాలి. దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లో ఉండేటువంటి ఆశీర్వాదము ఎంతో. 3 విషయాలు మీకు చూపించు. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకునే రాత్రి కాలం నీ జీవితంలో దేవుని మీద ఆధారపడు. నువ్వు బ్రతికినంత కాలం భూమి మీద క్షేమంగా, నువ్వు బ్రతికినంత కాలం భూమి మీద దేవుడు నీకు రక్షణ కలుగు చేస్తాడు. నువ్వు బ్రతికినంత కాలం దేవుడు నీకు ఏం చేస్తాడు? రక్షణ కలుగు చేసి నిన్ను కాపాడేవాడిగా ఉంటున్నాడు, నడిపించేవాడిగా ఉన్నాడు. నడిపించి నీకు ఆలోచన చెప్పి సమాధాన సంతోషములతో నింపుతాడు, మేలులతో నింపుతాడు, నిన్ను ఆనందింప చేస్తాడు. దేవుని మీద ఆధారపడు, దేవుని ఆధారం చేసుకుంటాడు. నీకు ఎవరు ఆధారం? ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? ఎవరిని పట్టుకుంటున్నావు? ఎవరి మీద నీ కాళ్ళు మోపుతున్నావు? ఏ పునాది మీద నువ్వు నిలవబడుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. రేపు కాలం నా బలలో పాలు పొందే నీవు ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పరిశీలన చేసుకుని పరీక్షించుకొని ప్రభువుకు అప్పగి సిద్ధపడేలా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. మోకరించు ప్రార్థన చేసుకుని మోకరించండి. స్తోత్రము నాయనా, స్తోత్రం. పరీక్షించుకొని జీవితం. స్తోత్రములు నాయనా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువైనటువంటి దేవ, మహోన్నతుడా, నీ పాదములకు స్తోత్రం. చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయుదును. మా ప్రభువా, దావీదు వలె
యెహోవా నాకు ఆధారమని విశ్వాసించి రీతిగా మా జీవితాల్లో కూడా మేము నిన్ను ఆధారం చేసుకొని మా కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధరణైన మా యేసునందు మేము విశ్వాసం ఉంచి నిలిచి, దేవా నీ వాక్యం మాలో నిలిచి, నీ యందు మేము నిలిచి నీ పునాది మీద నిలువబడిన వారు ప్రతి విషయంలో వెనుదిరగక, ఓటమి పాలు కాక, అవమాన పాలు కాక, నీ వైపు చూస్తూ కనిపినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తూ నీ వాత్సల్యత విస్తరింపచేయు దేవా. మా మీదను, మా బిడల మీదను, మా కుటుంబాల మీదను తరతరములకు నాయన నీ కృపాక్షేమములు విస్తరింప చేస్తున్నామని ప్రార్థిస్తూ సూచన నీ నీతి న్యాయములు మా జీవితాల్లో జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నా. నా తండ్రి అలాగున మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రి కాలంలో ఇదిగోనా తండ్రి ఇప్పుడు వచ్చిన బట్టి స్తోత్రాలు రాలేకపోయినా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. సంఘం అంతటి మీద నీ కృపాక్షేమములపై దేవాన్ని వాత్సల్యత కురిపించారు, నీ దయావాత్సల్యత కురిపించారు. ఈ రాత్రి ప్రతి హృదయాన్ని మీరు తాకండి, ప్రతి హృదయంతో మాట్లాడండి. నైనా నెమ్మది లేని జీవితాలు నెమ్మది దయచేయండి. కఠినమైన హృదయాలు పగలగొట్టండి. వాత వేయబడిన మనస్సాక్షులను దేవా వారిని దర్శిస్తూ రండి. మా ప్రభువా పాప క్షమాపణ నిమిత్తమై ప్రక్షాళన దయచే. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుచునని సెలవు, సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయనని సెలవుచున్నట్టుగా దేవా మా జీవితాల్లో సకల దోషములు, సకల పాపములు, సకల అవిధేయత, సకల దుర్నీతి దేవా నీ రక్తంలో కడిగి పవిత్రపరుచున్నాయి, నూతన పరచుకొని ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయకాలమున దేవా మనస్సాక్షి గర్తింపులకు లోబడి మేము దేవా నీ మందిరములకు పోచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని సెలవుచున్నట్టుగా నీ మందిరం ఆవరణలో అడుగు పెడుతున్న మా జీవితాలను మేము పరీక్షించుకొని దేవా పాప క్షమాపణ పొందిన వారమై నా తండ్రి నీ పాత్రలుగా మా ప్రభావములు నడిపించాడు. నా తండ్రి మీరే ఈ రాత్రి మాతో మాట్లాడు, మా నిద్రలో సైతం, మా కళల్లో సైతమునైనా దేవా నీవు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి మనం ప్రార్థిస్తున్నా. నా తండ్రి పీడకాలను దూరపరచండి, పిశాచ కళలు దూరపరచండి, భయాందోళన చేసే కళలు దూరపరచండి. సాతాను శక్తుల ప్రభావం యేసునామమున బంధిస్తున్నా. దేవా మా గ్రామం చుట్టూ, కుటుంబాల చుట్టూ, బిడల చుట్టూ, నైనా పడగల చుట్టూ నీ అగ్ని ప్రాంతాలను ఉంచారు. దేవా నీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని ప్రార్థిస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ ప్రభువా దేవా మీరే కార్యములు చేసి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.